విశాఖ దక్షిణ పూనా మార్కెట్లో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి జరిగిన సంఘటన స్థలాన్ని దక్షిణ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి వాసుపల్లి సందర్శించారు. వ్యాపారులను పరామర్శించి అగ్ని ప్రమాదం గల కారణాలు, నష్టపోయిన సామాగ్రి విలువ అంచనా వివరాలను సేకరించారు. ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటల వల్ల 16 పూజా సామాగ్రి షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. సుమారు 50 లక్షల సరుకు బూడిదవ్వడం దురదృష్టకరమన్నారు. పోలీసుల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారని, ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కానీ షాపులో ఉన్న సామాగ్రి పూర్తిగా అగ్నికి బూడిదైపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు ప్రెసిడెంట్ కనకరెడ్డి, జిల్లా సెక్రటరీ అభిరెడ్డి ఆదివిష్ణు, జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, సౌత్ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ సుధా, గంగాధర్, నగేష్, బతుల రాము, ఈశ్వర్రావు, ఇషు, బేవార మహేష్, తాడి రవితేజ, 36వ వార్డు ప్రెసిడెంట్ మహమ్మద్ షకీల్, స్టేట్ కల్చరల్ వింగ్ సెక్రటరీ సాగర్, దక్షిణ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ రెండు షాపులు మీవేనా? దీని కరెంట్ సప్లై లేదు. మరి ఎక్కడ ఉంది వైరు? ఎంఆర్ఐ డిపార్ట్మెంట్ సార్ ఇది. పండుగ అది క్రిస్మస్ దానివల్ల ఫుల్ స్టాక్ వెనకట్ల తలారి కూడా లేదు. ఇక్కడ సీసీ కెమెరా ఉండేది, అది కూడా మొత్తం అన్ని ఖాళీ చేసింది. అందరు కలిసి తెచ్చుకుంటాం ఒకసారి. బ్యాక్ సైడ్ హ్యాపీ న్యూ ఇయర్ కదా సార్, కలర్స్ అవన్నీ ఎన్నే స్టాక్ దిగి ఉందండి. లేదంటే పని చేస్తా ఉన్నాడు కదా. లోడింగ్ వచ్చింది.